జనాలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన చాలామంది కూడా ఫిలిం చాలా అదిరిపోయిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్గా ఒక సినిమా తీసినప్పుడు పొద్దున్న లేయంగానే సార్ చెప్పినప్పుడు ఆ రివ్యూస్ చూసుకున్నప్పుడు ఏం అర్థం కాలేదు ఓ సెకండ్. ఈవెన్ శ్రీరాములు 8:15 షోకి వెళ్ళే వరకు కూడా అది ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఏదైతే ఓట్స్ వాడారో రివ్యూస్లో అది కాదు కదా మన సినిమా, ఎంటర్టైన్మెంట్ కోసం తీసాం, ప్రాపర్ ఫెస్టివల్ని ఏం చేసి తీసాం, అండ్ ఒక హీరో హీరోయిన్ క్యారెక్టరేషన్ని ఇచ్చేసి ఒక పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు ఒక చిన్న మెసేజ్తో తీసాం, ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఫుల్ ఇదైపోయానండి. ఎప్పుడైతే శ్రీరాముల్లో షో స్టార్ట్ అయిందో అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఎవ్రీ సీన్కి కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. ఇంటర్వెల్ బ్లాక్ అవ్వగానే ఒక 50% కాన్ఫిడెన్స్ పెరిగింది. సెకండ్ హాఫ్ థియేటర్లో ఏదైతే ఒక వైబ్, ఒక యుఫోరియా లాగా పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ కొడుతున్నారు. అండ్ ఏదైతే ఫాదర్ ఎమోషన్ ఉందో ఆ ఫాదర్ ఎమోషన్ వచ్చేసరికి చాలామంది పిన్ డ్రాప్ సైలెన్స్గా ఫోన్లు పక్కన పెట్టి సినిమా చూడడం చాలా రేర్ అండి. ఆ ఫాదర్ ఎమోషన్ వచ్చే టైంకి ఎవ్వరి చేతుల్లో ఫోన్లు లేవు. అండ్ నాకు తెలీదు ఇక్కడ ఏం జరుగుతుందో సినిమా రిలీజ్ అయ్యే ముందు, ఈ రివ్యూస్ అవన్నీ నాకు తెలీదు. బట్ ఒక సినిమా రివ్యూస్ని కాకుండా ఒక ఆడియన్స్ టాక్ మీద వెళ్తే ఏంటో అది కేరాంప్ అని నేను నమ్ముతున్నానండి. వచ్చిన రివ్యూస్కి ఇప్పుడు ఫుల్స్ అవుతున్న షోస్కి అస్సలు సంబంధం లేదు. చూసిన వాళ్ళందరూ వచ్చిన రివ్యూస్కి మేము చూసిన తర్వాత సినిమాలో ఉన్న రిజల్ట్కి అసలు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరిగిందని అడుగుతున్నారు. నాకు కూడా తెలియదు. ఇలాంటి ఒక డెబ్యూ డైరెక్టర్గా అడిగేది ఏంటంటే మేము మీడియా సపోర్టే. సో మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.